పట్టించుకున్న పాపన పోయారా అని అడుగుతున్నాం. తీరా ప్రభుత్వం అక్కడ పరిస్థితులు ఏంటి అని ప్రభుత్వమే ఎంక్వైరీ చేస్తే పిల్లలు తాగే నీళ్లలో మలమూత్రాలు కలవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని నివేదికలు వస్తే మీకు సిగ్గు అనిపించట్లేదా అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అసలు గిరిజన ప్రాంతంలో మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఎన్నో ఆశలతో ఆడపిల్లలు చిన్నారులు అక్కడ చదువుకుందామని చేరితే కనీసం వాళ్ళకి శుభ్రమైన తాగునీరు కూడా ఇవ్వకుండా అక్కడున్న ఆర్ఓ ప్లాంట్లని కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి చోట, ప్రతి పాఠశాలలో, ప్రతి హాస్టల్లో, ప్రతి గురుకులంలో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఆ ఆర్ఓ ప్లాంట్ల ఫిల్టర్లను కూడా మీరు మార్పు చేయని పరిస్థితికి ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ ఇటు ప్రజా వైద్యాన్ని అటు ప్రజా విద్యని గాలికి వదిలేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు?